ట్రాక్టర్ డ్రైవర్ శేఖర్ ట్రాక్టర్తో సహా వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెందాడు. ఈ నేపథ్యంలో నూకలమర్రి గ్రామంలో విషాదం నెలకొంది. సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో గత 5 సంవత్సరాలుగా ఓ యువకుడు ట్రాక్టర్ కొనుగోలు చేసి పంట పొలాలను దున్నుతూ ఉపాధి పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో అనుకోకుండా నిన్నటి రోజు వ్యవసాయ బావిలో ఓ పంట పొలాన్ని దున్నుతూ ప్రమాదవశాత్తు ట్రాక్టర్తో సహా వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. ఈ తరుణంలో 2 రోజుల పాటు అంటే నిన్న ఈరోజు ఉదయం వరకు వ్యవసాయ బావిలో ఉన్న అధికమైన నీటిని తోడేసి క్రేన్ సహాయంతో పోలీసు మరియు ఫైర్ సేఫ్టీ సిబ్బంది కూడా అహర్నిశలు శ్రమించి ఆ మృతదేహాన్ని క్రేన్ సహాయంతో బయటకు తీశారు. అయితే ఇతని 5 సంవత్సరాల క్రితం స్వయం ఉపాధిగా ట్రాక్టర్ను కొనుగోలు చేసి ఒక కారు కూడా రెంట్‌కి ఇస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఇతనికి ఓ భార్యతో పాటు 2 పిల్లలు కూడా ఉన్నారని చెప్తున్నారు. గత 15-20 రోజుల వ్యవధిలోనే కుమారుడు జన్మించాడని, ఆ కుమారుడు పసికందు నేపథ్యంలో ఈ తండ్రి ఈ అకాల మృతి చెందడం అనేది చాలా వరకు అందరినీ కలిచివేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో చాలా వరకు ప్రేమ వ్యవహారాలతో కూడా పలువురు యువకులు కూడా ఆత్మహత్య చేసుకున్న తరుణంలో నిన్నటికి మొన్న అంటే ఈ 2 రోజుల వ్యవధిలో ఇదే గ్రామానికి అంటే నూకలమర్రి గ్రామానికి అనే యువకుడు కూడా ఆత్మహత్య చేసుకొని వారం రోజుల పాటు చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఆ మృతిని మరవక ముందుకే గ్రామంలో మళ్ళీ ఖైరా శేఖర్ అనే 32 సంవత్సరాల యువకుడు ప్రమాదవశాత్తు పంట పొలాన్ని దున్నుతూ ఆ పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోవడం, అతన్ని ఒక రోజు మొత్తం గాలించినప్పటికీ మృతదేహము లభించకపోవడంతో అంత ఘర్షణ వాతావరణం, ఉద్రిక్త వాతావరణం, విషాద ఘటన నెలకొన్న తరుణంలో పోలీసు మరియు ఫైర్ సేఫ్టీ సిబ్బంది వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్‌తో పాటు ఎస్ఐ మారుతిలు అక్కడే పర్యవేక్షిస్తూ మృతదేహాన్ని ఈరోజు అంటే సోమవారం 7:30 సమయంలో క్రేన్ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ఏదేమైనప్పటికీ వ్యవసాయ పంట పొలాలు దున్నుతున్న సమయంలో డ్రైవర్సు ప్రత్యేకంగా వ్యవసాయ బావిలున్న తరుణంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వేమరపాటును ఎలాంటి నిర్లక్ష్యం వహించి ఇట్లా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి వాటికి బావులకు ఇరువైపులా ఏదైనా కంచె కానీ ఫెన్సింగ్‌కి సంబంధించినవి ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని కూడా పోలీసు అధికారులు సూచిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ అకాల మరణం అంటే ఈ వ్యవసాయ బావిలో ట్రాక్టర్‌తో సహా డ్రైవర్ శేఖర్ పడి మృతి చెందడం అనేది అందరినీ కలిచివేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మృతి చెందిన యువకుడు శేఖర్‌కు తల్లి కూడా గతంలో మృతి చెందిందని, కుటుంబాన్ని తానే పోషిస్తూ ఉన్నాడు. అయితే ఈ తరుణంలో 2 చిన్నారులున్న తండ్రి ఈ ఇంటి కుటుంబానికి పెద్ద దిక్కైన శేఖర్ మృతి చెందడం అనేది గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు.